నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాకేష్ వర్మ పుట్టినరోజు వేడుకలు. చందూలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారికి ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకున్న అమ్మ భక్తులు. గ్రామ దేవత పెద్దింటమ్మ తల్లికి 1 కేజీ వెండితో తయారు చేసిన ముఖ కిరీటాన్ని బహుకరించిన అల్లూరి లక్ష్మీ ప్రసన్న, హరికృష్ణ దంపతులు. 30 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. మార్టూరు మండలం రాజుగారిపాళెం గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 30 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను, పురోగతిని ఆయన పరిశీలించి పనులు నాణ్యతగా, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, సీసీ రోడ్ల నిర్మాణంతో ప్రజల రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తిరుపతిరాజు, అచ్చిరాజు, శ్రీనివాసరావు, నాగ ఆంజనేయులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వేగేసిన రాకేష్ వర్మ పుట్టినరోజు వేడుకలు, పూల బొకే, నోట్ పుస్తకాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. కర్లపాళెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యువ నాయకులు వేగేసిన రాకేష్ వర్మ జన్మదిన వేడుకలు మండల టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయానికి విచ్చేసిన రాకేష్ వర్మకు టపాసులతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మండల పార్టీ ఏర్పాటు చేసిన కేక్ ను రాకేష్ వర్మ కట్ చేయగా పలువురు నాయకులు పూలమాలలతో, శాలువాలతో సన్మానించారు. నోట్ పుస్తకాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ, జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, నక్కల వెంకటస్వామి, మాడ శ్రీనివాసరావు, బుల్లయ్య, పిట్ల వసంతరెడ్డి, ముద్దాల ముసలయ్య, పిట్టు తిరుమల రెడ్డి, పిట్టు చంద్రశేఖర్ రెడ్డి, చీరాల శ్రీనివాసరెడ్డి, రెడ్డెంకారెడ్డి, కోమట్ల కృష్ణ, చలపతిరెడ్డి, నక్కల శేషాద్రి, ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా, ఆట్ల బాలశంకర్ రెడ్డి, కుంచాల శివనాగిరెడ్డి, షేక్ నాగుల్ మీరావలి, బొద్దుకూరి విజయ, కట్ట సుజాత, ఇనగంటి సునీత, ఊర్లమ్మ, ఏడుకొండలు, కాజా, మునిపల్లి చిన్న, కట్ట శ్రీనివాసరావు, పమిడి రవి, శ్రీనివాసరెడ్డి, రామరాజు, దాసు తదితర నాయకులు పాల్గొన్నారు. ఇంత భారీగా కర్లపాలెం మండల ప్రజలు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇంత ఘనంగా నిర్వహించడం నాకు చాలా ఆనందంగా ఉంది. కర్లపాలెం మండలం మొత్తానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అభినందనలకి, మీ శుభాకాంక్షలకి నేను చాలా చాలా అంటే చాలా ఆనందం అయింది. నాకు మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారు అభయ ప్రదాయినిగా భక్తులకు దర్శనమిచ్చారు. పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారి దేవాలయంలో శ్రీ బండ్లమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని అభయ ప్రదాయినిగా అలంకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడుతూ ఆదివారం పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడం జరిగిందన్నారు. దీంతో పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడులు చెల్లించుకున్నారు. నూతన ఉగాది సంవత్సరం వచ్చిన తర్వాత ఈరోజు తొలి ఆదివారం. ఈ తొలి ఆదివారం సందర్భంగా అనేక మంది భక్తులు తొలి సంవత్సరం రోజున దర్శనానికి రాలేక అవకాశం లేని వారంతా కూడా ఈరోజు అమ్మవారి సన్నిధికి విచ్చేసి అమ్మవారికి ప్రదక్షిణలు చేసుకొని తమ మొక్కుబళ్ళు, మంగళ్ళు, పసుపు, కుంకుమ, చీరాసార ఇవన్నీ తీసుకొచ్చి అమ్మవారికి భక్తిపూర్వకంగా సమర్పణ చేశారు. మరి ఈరోజు ప్రసాదం
సమర్పించిన దాతల సహకారంతో భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాద పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతోంది. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా క్రమ పద్ధతిలో ప్రశాంతంగా దర్శనం జరిగే విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశాం. ప్రసాద పంపిణీలో క్యూ లైన్ ఉంటుంది, అలాగే దర్శనానికి క్యూ లైన్ ఉంటుంది. అంటే ఎవరికి కూడా తొక్కిడి లేకుండా ఒక పద్ధతిలో దర్శనం కానీ ప్రసాద పంపిణీ జరిగే విధంగా అన్నీ ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా మా దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ కనకోట చక్కతరెడ్డి గారు, వారి మిత్రబృంద 50 మంది కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని సర్వే జనాః సుఖినో. కర్లపాళెం గ్రామదేవత పెద్దింటమ్మ తల్లికి 1 కేజీ వెండితో తయారు చేసిన ముఖ కిరీటాన్ని అల్లూరి లక్ష్మీ ప్రసన్న, హరికృష్ణ దంపతులు బహుకరించారు. అర్చక స్వామి పవన్ శర్మ ఆధ్వర్యంలో ముఖ కిరీటానికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి సమర్పించారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెన్మత్స సత్యనారాయణరాజు, వెంకటేశ్వరరాజు, యాజలి అల్లూరయ్య, తూనుగుంట్ల రామ్మోహన్ రావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు అండి. మా అమ్మాయి లక్ష్మీ ప్రసన్న అమ్మవారి పెద్దింటమ్మ తల్లి అమ్మవారికి ముఖ విగ్రహాన్ని చేయించాలని మేము చేయించామండి. గుళ్ళో పూజా కార్యక్రమం చేయించాము, అలంకారం చేయించాము. మా అల్లుడు గారు హరిబాబు, అమ్మాయి పేరు లక్ష్మీ ప్రసన్న. గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారం ఉన్నా 1972 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం ఇవ్వాలని చీరాల రూరల్ సిఐ అన్నారు. ఈగల్ టీమ్ ఐజీపీ ఆర్కే రవికృష్ణ, ఎస్పీ ఆపరేషన్స్ ఎం మహేశ్వర్ రాజు, ఎస్పీ అడ్మిన్ కె నాగేష్ బాబు, ఎస్పీ బి ఉమామహేశ్వర్, బాపట్ల జిల్లా వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 అవేర్నెస్ అవగాహన కార్యక్రమం ఈగల్ సెల్ బాపట్ల వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. చీరాల రామాపురం బీచ్లోని ప్రజలకు ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ జాయింట్ ట్రైన్ ఆపరేషన్ ఈగల్ గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీరాల రూరల్ సిఐ, వేటపాళ్లెం ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ దుర్వినియోగం గురించి, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మానసిక ఆరోగ్యంపై వచ్చే ప్రభావం, నేర చరిత్రపై పడే ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారని అన్నారు. గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారం ఉన్నా వారిని 1972 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం ఇవ్వమని, వారి వివరాలను గోప్యంగా ఉంచబడుతుందని పేర్కొన్నారు. ఎన్డీపీఎస్ చట్టాలను గురించి వివరిస్తూ వాటిల్లో చిక్కుకున్నట్లయితే వారి జీవితం ఎలా నాశనమవుతుందో తెలపడమైంది. డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని కోరారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినాదాలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాకేష్ వర్మ పుట్టినరోజు వేడుకలు. చందూలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారికి ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకున్న అమ్మ భక్తులు. గ్రామ దేవత పెద్దింటమ్మ తల్లికి 1 కేజీ వెండితో తయారు చేసిన ముఖ కిరీటాన్ని బహుకరించిన అల్లూరి లక్ష్మీ ప్రసన్న, హరికృష్ణ దంపతులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బి సిటీ న్యూస్.